నాకు ఇది నాకు చాలా నచ్చింది. లైక్ హలో, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడే లేచాను, టైం వచ్చేసి 8 అవుతుంది. అసలు మార్నింగ్ 7కి లేద్దామని చెప్పేసి ఎన్ని రోజుల నుంచి అనుకున్నా అవ్వట్లేదు. బికాస్ ఇట్స్ లిటరల్లీ ఫ్రీజింగ్ కూల్ ఇక్కడ, అసలు చాలా చలి ఉంది. ఈరోజు అయితే అసలు లిటరల్లీ వర్షం కూడా పడింది. ఎండనైతే అస్సలు లేదు. ఈరోజు పైకి వెళ్ళి కూర్చుందామన్నా చలి గాలి అండ్ ఎండనైతే ఇంకా రాలేదు. 8 అవుతుంది అయినా ఎండ రాలేదు, అంత కూల్ ఉంది. లేవడం అయితే అస్సలే అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయి వచ్చాను. ఇప్పుడు లెమన్ హనీ వాటర్ అండ్ నట్స్ తీసుకొని మన స్టడీ సెషన్ స్టార్ట్ చేయాలి. మన స్టేట్స్లో, మన తెలుగు స్టేట్స్లో ఎలా ఉంది చలి చెప్పండి. అసలు అక్కడ కూడా చలి ఎక్కువ ఉంది అని విన్నాను ఇంట్లో నుంచి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ మాత్రం బీభత్సంగా ఉంది చలి. ఓకే, క్యారీ స్వెటర్స్ అండ్ ఆల్ ఇఫ్ చలి ఉంటే మీరు బయటికి వెళ్తే. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు మనం లెమన్ హనీ వాటర్ పెట్టుకుందాం. చలో, లేవగానే ఫస్ట్ బెడ్ క్లీన్ చేసుకోవాలి అండ్ దెన్ నేను ఫ్రెష్ అప్ అవుతాను. ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట. ఎవ్రీడే ఫస్ట్ లేసి బెడ్ క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అండ్ దెన్ ఆల్ ది అదర్ రొటీన్స్. ఇప్పుడు మనం కొంచెం స్కిన్ కేర్ చేసుకొని అండ్ దెన్ లెమన్ హనీ వాటర్ అవన్నీ చేసేసుకున్నాము. స్కిన్ కేర్ అంటే ఏమీ లేదండి, జస్ట్ ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ ఇస్ ఎనఫ్ ఫర్ వింటర్. బయటికి వెళ్తే సన్ స్క్రీన్ యూజ్ చేయడం అంతే. అండ్ నేను యూజ్ చేసేది అయితే డాట్ అండ్ కీ. నాది కొంచెం కాంబినేషన్ స్కిన్. సో ఇది నాకు తెలిసి డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ మేకింగ్ స్కిన్ ఆయిలీ. కాకపోతే నాది కొంచెం వింటర్స్లో ఏంటంటే కొంచెం డ్రై అవుతుంటుంది. సో ఇది నాకు యూజ్ అయింది బాగానే. కాకపోతే కొంచెం ప్రోడక్ట్ ఈస్ మోర్ ఎనఫ్ అనమాట దీనికి. డ్రై స్కిన్ వాళ్ళకైతే కొంచెం ఎక్కువ ప్రోడక్ట్ పడుతుంది. మాయిశ్చరైజర్ అనేది వింటర్లో అస్సలు మర్చిపోవద్దు, ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా. ఎందుకంటే డ్రైనెస్ వల్ల చాలా ఇరిటేషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ప్లేస్లో అండ్ ఈ ప్లేస్లో అసలు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది అనమాట. డ్రై ఫ్లేక్స్ అలా వస్తూ ఉంటాయి. సో మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ లాస్ట్లీ పేర్ అప్ విత్ లిప్ బామ్. దట్స్ ఇట్. అదే స్కిన్ కేర్. నాదైతే జనరల్గా కూడా ఇదే ఉంటుంది. ఇఫ్ నేను బయటికి వెళ్ళినా కానీ, ఒకవేళ ఏదన్నా గ్రాసరీస్ అలాంటి షాపింగ్ వెళ్తే టింటెడ్ సన్ స్క్రీన్ పెట్టుకుంటా, లేదా బయట నార్మల్గా వెళ్తే నార్మల్ సన్ స్క్రీన్. బేసిక్లీ అదే అనమాట నా స్కిన్ కేర్ ఆల్ టైమ్. ఓకే, ఇప్పుడైతే లెమన్ హనీ వాటర్ పెట్టుకుందాము. కిచెన్లో కొంచెం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత లెమన్ హనీ వాటర్ పెట్టుకుంటా. ఎందుకంటే మా కుక్ వచ్చేసరికి 10 అవుతుందన్నమాట. తను వస్తే మొత్తం ఫస్ట్ అంతా ప్లాట్ఫామ్ క్లీన్ చేసి తను కుక్ చేస్తుంది. బట్ అప్ టు దట్ కొంచెం ఏమన్నా ఉంటే అలా క్లీన్ చేసేసుకొని అండ్ దెన్ లెమన్ హనీ వాటర్ పెట్టుకుంటాను. లెమన్ హనీ వాటర్ అనేది నేను ఎవ్రీడే తీసుకుంటా అండ్ ఇట్ హ్యాస్ మెనీ బెనిఫిట్స్. లెమన్లో వైటమిన్ సి ఉండడం అండ్ ఆల్సో హనీ హ్యాస్ ది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. అవి రెండు వల్ల ఇమ్యూనిటీ చాలా బూస్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హైడ్రేషన్. కొంతమంది వెయిట్ లాస్ అని కూడా అంటారు. బట్ నాకైతే ఎప్పటి నుంచో అలవాటు ఉంది. బిఫోర్ కోవిడ్లో అయితే చాలా యూజ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా ఎక్కువ కావాలి కాబట్టి. సో అప్పటికి దానికంటే ముందే నాకు ఈ అలవాటు ఉండే అనమాట. సో ఎవ్రీడే అది తీసుకోవడం నాకు అలవాటు అయిపోయింది. అండ్ దెన్ లెమన్ హనీ వాటర్ తాగినాక ఆల్మండ్స్ తినేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి. బేసిక్లీ నేను ముందు చెప్పాను కదా, మార్నింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి. ఇదే బెనిఫిట్ అనమాట. మనం లేవగానే మనం ఏం కావాలంటే అది చేయొచ్చు అండ్ మన హెల్త్ పరంగా కూడా చాలా యూజెస్ ఉంటుంది. అదే నైట్ రొటీన్ అంటే మనం లేసేదే లేట్ కాబట్టి డైరెక్ట్ బ్రంచ్ చేసేస్తాము. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ టుగెదర్. సో ఇవన్నీ మనం చేయడానికి కూడా టైం ఉండదు అండ్ అంత ఓపిక కూడా ఉండదు. ఆఫ్టర్నూన్ అయిందంటే అదేదో ఒక టైప్ ఆఫ్ లెథార్జిక్ ఉంటుంది ఆల్మోస్ట్ మనం లేసేసరికి.
సో మార్నింగ్ లేవడం వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పనీకి రీజన్ ఇదే అనమాట. మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా అనేది కమెంట్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఎ నైట్ పర్సన్ ఒకవేళ మార్నింగ్ కూడా ట్రై చేసి చూడండి. ఇట్ విల్ బీ వెరీ బెనిఫిషియల్ టు యూ. ఇప్పుడు మనం లెమన్ హనీ వాటర్ తీసుకొని పైకెళ్ళి కాసేపు కూర్చొని అలా కొంచెం ఆ ఎండలో కూర్చొని అండ్ దెన్ ఒక బుక్ చదివేసి వద్దాము. ఒక 10 to 15 minutes. చూడండి 9 అవుతుంది, ఇంకా ఎండ రాలేదు. నేను ఎప్పటి నుంచో కరివేపాకు అండ్ కొరియండర్ లీవ్స్ పెంచాలని అనుకున్నా. కరివేపాకు అయితే ఎన్నిసార్లు ఇక్కడ తీసుకొచ్చినా సరిగ్గా గ్రో అవ్వడమే లేదు. ఇంకా నాకు చిరాకు వచ్చేసింది. ఆ తర్వాత ఈ కొరియండర్ లీఫ్ గురించి ఒక ఆన్లైన్ సైట్లో చూస్తే అక్కడ ఆర్డర్ చేశాను. విత్ బ్యాగ్ మొత్తం కిట్ వాళ్ళే ఇచ్చేస్తారనమాట. సో అది తీసుకొని నాకు తెలిసి 2 weeks బ్యాక్ దాన్ని పెట్టాను ఆ సీడ్స్. ఇప్పుడు అది గ్రో అవుతుంది మెల్లిమెల్లిగా చాలా బాగా వచ్చాయి, చూసారు కదా. అండ్ స్మెల్ అయితే అసలు అమేజింగ్. ఎంతైనా మనం గ్రో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా వెజిటేబుల్స్ అండ్ ఆల్. ఆ తర్వాత నేనైతే ఈ బుక్ చదివాను. ఓకే, షౌట్అవుట్స్ ఫర్ టుడే ఆర్ హిమా గారు అండ్ నవీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్. ఈ బుక్లో నేను కొన్ని పేజెస్ చదివాను ఈరోజు, చాలా బాగుంది. కాకపోతే దీని రివ్యూ నేను మొత్తం చదివినాక ఇస్తాను, కానీ డెఫినెట్లీ బాగుంటుంది. అండ్ ఇట్స్ అబౌట్ మదర్ అండ్ సన్ రిలేషన్, చాలా బాగుంది. ఇప్పుడైతే నేను టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. టు డూ లిస్ట్ నేను ఎవ్రీడే మార్నింగ్ కానీ లేకపోతే ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఏమేమి టాస్క్ చేయాలి అని చెప్పేసి క్లియర్ కట్గా ఒక ఐడియా ఉంటుంది, వాట్ టు డూ అని చెప్పేసి. అది ఎవ్రీ టాస్క్ చేస్తున్నప్పుడు మనం దానికి టిక్ చేసుకున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఏమేమి ఉన్నాయి, ఇంకేం చదవాలి ఏంటనేది క్లియర్ కట్గా ఉంటుంది అనమాట. అయితే టు డూ లిస్ట్ మీరు ఒక బుక్లో ఇలాంటి బుక్స్ దొరుకుతాయి అనమాట. టు డూ లిస్ట్ బుక్ అని చెప్పేసి సపరేట్గా, అది డిఫరెంట్ సైజెస్లో కూడా ఉంటాయి. అలా అయినా తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ పేపర్ స్టిక్కీ నోట్స్ కానీ ఏదన్నా బుక్లో ఏదో పేపర్ తీసుకొని అందులో మీరు టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని కూడా రాయొచ్చు. నాట్ ఓన్లీ ఆ బుక్కే ఉండాలని ఏం లేదు. కాకపోతే మీరు ఒకవేళ అదే బుక్ కావాలంటే కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను దానికి. ఎవ్రీడే మీరైతే టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, దానివల్ల కన్సిస్టెన్సీ అండ్ ప్రొడక్టివిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ రోజుకి టు డూ లిస్ట్ ఇదే అనమాట. ఎకానమీ, మనీ అండ్ బ్యాంకింగ్ ఇది అయిపోయినాక ఇంకొక చాప్టర్ ఉంది, అదైతే ఎకానమీ అయిపోయింది. ఈ మంత్ ఎకానమీ అసలు నేను 21st వరకు వేసుకున్నా కానీ అవ్వలేదు. ఈ మంత్ ఎకానమీ అయిపోతుంది. అండ్ దెన్ ఐఆర్లో ఒక చాప్టర్ చదవాలి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ జూన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కంపైలేషన్. అండ్ ఆప్షనల్ రివిజన్, న్యూస్ పేపర్ చదవాలి, వాకింగ్ 3000 steps, ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్ రాయాలి. అండ్ ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్ నేను వీటి నోట్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నా. సబ్స్క్రిప్షన్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్కి జాయిన్ అవ్వండి. అందులో నోట్స్ అన్ని పోస్ట్ చేస్తున్నా. అండ్ దెన్ బుక్ రీడింగ్ అండ్ వీడియో పోస్ట్ చేయాలి ఈరోజు. ఇది నా టు డూ లిస్ట్ ఈ రోజుకి. యాక్చువల్లీ ఈ టు డూ లిస్ట్ బుక్ గురించి చాలామంది అడిగారు. నేను ఇది లోకల్ స్టేషనరీ షాప్లో తీసుకున్నా, బట్ అమెజాన్లో కూడా చూశాను, నాకు అనిపించింది. దీని లింక్ నేను ఈ వీడియో కింద పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఆఫ్టర్ డూయింగ్ టు డూ లిస్ట్ మనం ఇందులోనే పెట్టుకొని క్లోజ్ చేస్తే మ్యాక్సిమం మర్చిపోయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏం చేయాలంటే ఈ పేపర్ చింపేసి అండ్ ఇక్కడ నేను పిన్ చేశాను కదా, అలా పిన్ బోర్డ్లో కానీ లేకపోతే సైడ్కి వాల్కి కానీ ఎక్కడ ఒక దగ్గర అతికించుకోండి. సో దట్ మీకు ఎవ్రీ టాస్క్ కంప్లీట్ అయినప్పుడు టిక్ చేసుకున్నప్పుడు ఇంకేమున్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది.
ఫస్ట్ సెషన్ అయితే ఎకానమీతో స్టార్ట్ చేశాను. నాకు తెలిసి ఇంకో 2 డేస్‌లో ఎకానమీ అయిపోతుంది. ఎకానమీలో ఇప్పుడు మనీ అండ్ బ్యాంకింగ్ చేస్తున్నా అనమాట. మనీ అండ్ బ్యాంకింగ్‌కి లిటరల్లీ నాకొక ఆల్మోస్ట్ ఒక 6 డేస్ పట్టింది. ఇదొక్క మనీ అండ్ బ్యాంకింగ్ చాప్టరే 150 పేజెస్ ఉంది. 150 పేజెస్ కూడా ఎవ్రీ లైన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మొత్తం ఆల్ ఓవర్ ది బేసిక్స్ ఇందులోనే కవర్ అయిపోయినాయి అనమాట. అంటే లైక్ ఇన్ఫ్లేషన్, రెపో రేట్స్, మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ ఇవన్నీ ఇందులోనే కవర్ అయిపోయినాయి కాబట్టి ఆ బేసిక్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి ఒక 6 to 7 డేస్ కంప్లీట్గా దీనికే పట్టిందనమాట. ఆ తర్వాత ఇంకొక చాప్టర్ ఉంది, అది అయిపోతే ఇంకా ఎకానమీ వైండ్ అప్. సో మీరందరూ ఏం చేస్తున్నారు, ఐ మీన్ ఏ సబ్జెక్ట్ చదువుతున్నారో చెప్పండి. అండ్ కొంతమంది ఏంటంటే యూపీఎస్సీకి నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇస్తున్నారంట, వాళ్ళు కూడా మెసేజ్ చేశారు దట్ హౌ టు స్టార్ట్ అని చెప్పేసి. స్టార్ట్ రీడింగ్ ఎన్సీఆర్టీస్ అండ్ ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవండి. న్యూస్ పేపర్ అయితే స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీకు చదవాలని లేకపోయినా అనాలిసిస్ వినండి, మెల్లిమెల్లిగా మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే న్యూస్ పేపర్ అయితే చదవడం స్టార్ట్ చేయండి అనాలిసిస్ కంటే ముందు. ఎందుకంటే మీకు కొన్ని టర్మ్స్ అవన్నీ మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి యూజ్ అవుతుంది అనమాట. అనాలిసిస్లో ఆ టర్మ్స్ బేసిక్గా ఎక్కువ ఇవ్వరు, డైరెక్ట్ మీకు చెప్పేస్తారు. అండ్ కొన్ని రోజులు అలా చదవడం అలవాటు అయినాక మీకు వన్స్ అలవాటు అయింది అంటే అప్పుడు అనాలిసిస్ వినండి. ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ అండ్ కొంచెం టైం వేస్ట్ కూడా ఎక్కువ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్సీఆర్టీస్ చదవండి, న్యూస్ పేపర్స్. ఎన్సీఆర్టీస్ చదివేటప్పుడు నోట్స్ అయితే మేక్ చేయొద్దు. ఎన్సీఆర్టీస్ ఒక 2 times రివిజన్ అయిపోయాక ఆ తర్వాత సిలబస్తో పేరప్ చేసుకొని అప్పుడు నోట్స్ చేసుకోండి, అప్పుడు యూస్ఫుల్ ఉంటుంది. సో స్టార్ట్ రీడింగ్ ఎన్సీఆర్టీస్, న్యూస్ పేపర్ అండ్ ఆల్సో ఎన్సీఆర్టీస్ అయిపోయాక స్టాండర్డ్ బుక్స్ చదువుకోండి. ఇదైతే నా సజెషన్ ఇఫ్ యూఆర్ ఏ బిగినర్. కాకపోతే సిలబస్ అయితే మీరు ఒక 2 to 3 times చదవండి స్టార్ట్ చేయకంటే ముందు. సో సంథింగ్ ఇస్ దేర్ టు ఓపెన్ నౌ, చాలా ఇంట్రెస్టింగ్. ఐ మీన్ అస్సలు గర్ల్స్కి అయితే ఇంకా షాపింగ్ అంటే చాలా ఇష్టం, దట్ టు అన్బాక్సింగ్. దీని అన్బాక్సింగ్ కోసం నేను ఒక డే అంతా వెయిట్ చేశాను జస్ట్ షో యూ పీపుల్, ఎందుకంటే నాకు ఈ షూ చాలా నచ్చింది అనమాట. ఈ షూ ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తా. ఇది లేస్ ఫ్రీ స్నీకర్స్, ఇప్పుడు వింటర్స్లో చాలా యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నా. అసలు నిన్నటి నుంచి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని ఉండి, ఈరోజు ఎట్లా వ్లాగ్ చేస్తున్నాను ముందే అనుకున్నా కాబట్టి ఇంకా 1 డేనే కదా వెయిట్ చేద్దాము, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అనుకున్నా. లెట్ మీ షో యూ. అసలు ప్యాకింగ్ కలరే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. లెట్ మీ సీ. అబ్బా వావ్, బాగుంది. ఇది లేస్ ఫ్రీ స్నీకర్స్, ఐ మీన్ లేస్ కట్టడం అలా ఏం అవసరం ఉండదు. అండ్ ఈజీ టు వేర్, ఈజీ టు యూజ్ అని చెప్పేసి ఇలా ఒక మోడల్ తీసుకున్నా. నాకు ఇలాంటి మోడల్ అసలు లేదు అండ్ చాలా బాగా అనిపించింది చూసినాకనే, కొంచెం డిఫరెంట్గా అండ్ ఈజీ టు క్యారీ కూడా. ఊరికే షూస్ తీయడము మళ్ళీ వేసుకోవడం ఇదంతా ఏం ప్రాబ్లం లేకుండా చాలా సింపుల్ అండ్ స్వీట్గా ఉంది అని చెప్పేసి తీసుకున్నా. అండ్ ఇట్స్ రీజనబుల్ ప్రైస్ టు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎకానమీ అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే నేను కంపైలేషన్ స్టార్ట్ చేశాను. కంపైలేషన్స్ అంటే ఏంటంటే ఒక మంత్ మొత్తం కరెంట్ అఫైర్స్ ఒక బుక్లో వాళ్ళు కంపైల్ చేసి ఇస్తారనమాట. ఇవి మనకి మార్కెట్లో కానీ లేకపోతే అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. కొంతమంది దృష్టి తీసుకుంటే కొంతమంది ఫోరం అండ్ వాజిరామ్ వాళ్ళే, చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళవి ఫాలో అవ్వచ్చు. అండ్ మ్యాక్సిమం అందరి ఒకేలా ఉంటాయి. ఎవరి కంఫర్టబుల్కి ఎవరికి ఏ ఇన్స్టిట్యూట్ కంఫర్టబుల్ అయితే అది దట్ విల్ బీ యూస్ఫుల్. నేనైతే దృష్టి చదువుతున్నా అనమాట. ఇది బేసిక్గా ఏంటంటే మనం ఆల్రెడీ న్యూస్ పేపర్లో చదువు ఉంటాము ఆల్. అండ్ ఈ జూన్, జూలై, ఆగస్ట్ అని చెప్పి సపరేట్ మంత్లీ కంపైలేషన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రిలిమ్స్కి 6 months ఉంది కాబట్టి నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను జూన్ మంత్ కంపైలేషన్. ఎవ్రీ మంత్ మనం 3 కంపైలేషన్స్ కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇది ఒక 50 pages ఉంటుంది. మనం ఆల్రెడీ చదువుంటాం కాబట్టి మనం జస్ట్ రివైజ్ చేసినట్టే అనమాట. ఆల్ పాయింట్స్ ఒక దగ్గరే ఉంటాయి. సో ఇట్ విల్ బీ ఈజీ టు రివైజ్ ఆల్ ది కరెంట్ అఫైర్స్ ఇన్ దిస్ కంపైలేషన్. అండ్ ఒకవేళ మీరు కొత్తగా చదువుతున్నాము, న్యూస్ పేపర్ అసలు ఫాలో అవ్వలేదు అంటే వాళ్ళకి ఒక మంత్కి నాకు తెలిసి ఒక 2 అయితే కంప్లీట్ చేస్తారు. ఒక బుక్కి నాకు తెలిసి 50 to 60 pages ఉంటాయి. ఎవ్రీడే మీరు ఒక 10 pages తీసుకున్నా కూడా ఈజీ ఒక 3 books కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ కొత్తగా చదువుతుంటే ఏమైనా న్యూస్ పేపర్ చదవలేదు మేము అనుకుంటే ఒక 2 months కంపైలేషన్స్ మీరు ఒక 1 monthలో కంప్లీట్ చేయొచ్చు అనమాట.
అండ్ ఇప్పుడు లాస్ట్ సెషన్ బిఫోర్ లంచ్ వచ్చేసి ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్. నేను ఎవ్రీడే ఇది రాస్తున్నా అనమాట. ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్ అంటే ప్రిలిమ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి, అండ్ ఎవ్రీడే ఇది రాసి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ మీరు ఒకవేళ చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్ ప్రెస్ చేసి అండ్ దెన్ ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ బటన్ అనేది మీకు ప్రొఫైల్ పేజ్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఛానల్ అని కనిపిస్తే ఆ ఛానల్కి ఫాలో అవ్వండి. మీకు డే బై డే ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్ అనేది అందులో అప్లోడ్ చేస్తా. ఐ హోప్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీరు కూడా ఈ నోట్స్ చదివేసి మీరు సపరేట్గా పాయింట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ రైటింగ్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీ ఓన్ నోట్స్ మీకు ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మెయిన్స్కి కూడా మీ హ్యాండ్ రైటింగ్ స్పీడ్ అవుతుంది. నోట్స్ మేకింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. మీరు వేరే వాళ్ళ నోట్స్ చూసి దాని మీద డిపెండ్ అవ్వద్దు. చూడండి అండ్ దెన్ మీరు ఆ పాయింట్స్ రీకాల్ చేసుకొని మీరు సపరేట్గా మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, అదనమాట ఈరోజు మార్నింగ్ స్టడీ సెషన్. చాలా ప్రొడక్టివ్గా అయింది. జనరల్లీ మీరు కంపేర్ చేసుకోండి మార్నింగ్ అండ్ నైట్ స్టడీ సెషన్. మీకు ఎప్పుడు ప్రొడక్టివ్ ఉంటే అప్పుడే చేయండి. బట్ కంపేర్ ఒకసారి నైట్ స్టడీ చేస్తే మార్నింగ్ ట్రై చేయండి, మార్నింగ్ స్టడీ చేస్తే నైట్ ట్రై చేయండి. మార్నింగ్ లేసి ఎట్ ఎనీ టైమ్ లైక్ 7 కానీ 8 కానీ ఎప్పుడు లేసినా కానీ వన్స్ మీరు స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా ఒక 4 అవర్స్ చాలా ప్రొడక్టివ్గా చేస్తారు. దట్ మీరు స్ట్రెయిన్ అవ్వరు, ఎన్ని స్ట్రెస్ ఉండదు, బయటికి వెళ్ళాలని ఉండదు, అసలు ఏం యాక్టివిటీస్ చేయాలని ఉండదు. అండ్ వెరీ కూల్ అండ్ పీస్ ఉంటుంది. నాకైతే లిటరల్లీ 2 అవర్స్ ఎకానమీ చేశాను. దట్ టు వెరీ ప్రొడక్టివ్ అయిపోయింది. నేను అనుకున్న చాప్టర్స్ అయిపోయింది, ఇంకెక్కువ కూడా చేశాను. అండ్ నోట్స్ ఒకటి ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ చేయాలి. అండ్ దెన్ నేను కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ బూస్టర్స్ చేశాను, కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశాను జూన్ది, ఇవన్నీ చేశాను. అండ్ పేపర్ చదివాను. మొత్తానికి ఒక 4.5 అవర్స్ వెరీ ప్రొడక్టివ్ అనమాట. బేసిక్లీ ఏంటంటే మార్నింగ్ లేసి మనకు కొంచెం బయటికి వెళ్ళాలని చెప్పేసి అలా ఇలా ఏమనిపించదు, కొంచెం ఎగ్జాస్ట్ అవ్వము అంత తొందరగా. అండ్ ఇప్పుడు ఒకవేళ ఆఫ్టర్నూన్ అనుకోండి, నైట్ స్టడీ అనుకోండి, మనం లేసేదే లేట్ అండ్ మనం తినడము అవన్నీ చేసేసరికి ఒక 3 అవుతుంది. 3 తర్వాత మనకి బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ని కలవడమో లేకపోతే టీ తాగడమో ఏదో ఒకటి అనిపిస్తుంది. మీరు ఎటు కాదనుకున్న ఒక 5కి స్టార్ట్ చేసినా కానీ సంథింగ్ అంటే అంత ప్రొడక్టివ్ అవ్వదు. ఐ మీన్ నైట్ మళ్ళీ ఎప్పుడంటే 10 తర్వాత 10 to 1 లేకపోతే 10 to 12 ఒక సెషన్ బాగా అవుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బీ క్వైట్ అండ్ అసలు కామ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఓకే. బట్ మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది మార్నింగే బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ లేవాలి అంటే మార్నింగ్ 3కే లేవాలని ఏం కాదు, 7, 8కి అలా లేసి ట్రై చేసినా కానీ ఇట్ ఈస్ వెరీ ప్రొడక్టివ్. ఈరోజైతే నేను చూడండి 7కి లేద్దాం అనుకున్నా, 8కి లేవాలని చెప్పేసి అస్సలు లేవాలనిపించలేదు. ఎట్లా 7కి లేవలేదు కదా, ఇంకా పడుకుందాం అని చెప్పేసి అనిపిస్తుంది మ్యాక్సిమమ్. కానీ 8కి లేసి చూడండి, మీరు 8 to 9 అట్లా ఫ్రెష్ అప్ అయినాక 9కి మీరు స్టార్ట్ చేసుకుంటే 1, 2 వరకు, ఇప్పుడు టైం వచ్చేసి 2:15 అవుతుంది. 2:15 వరకు వెరీ ప్రొడక్టివ్ సెషన్. ఇప్పుడు నేను లంచ్ చేసేసి మళ్ళీ ఇంకొక 4 అవర్స్ చదువుకుంటే నాకు ఈ రోజుతో అయిపోతుంది. అంటే ఒక 6:30, 7 కల్లా నేను ఈరోజు వైండ్ అప్ చేసేసి ఆ తర్వాత మనకి ఫ్రీ టైం, ఐ మీన్ ఇంట్లో మాట్లాడచ్చు అండ్ ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు. వాట్ ఎవర్, నేనైతే ఇంట్లో మాట్లాడతా మ్యాక్సిమం. ఫ్యామిలీతో ఎవ్రీడే ఒక 20 minutes అలా మాట్లాడతాం. మా అమ్మతో నాకు చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత ఎడిటింగ్ కూడా నేను అసలు ఎక్కువ టైమే పట్టదు నాకు. ఇన్స్టాగ్రామ్కి నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 20 minutes అండ్ యూట్యూబ్ నేను ఎవ్రీడేకి ఒక 1/2 hour పెట్టుకున్నాను అనమాట. సో అలా మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట టైం. మీరు కూడా మార్నింగ్ స్టడీ ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. ఐ మీన్ ప్రెప్ ఫర్ 2025 అని చెప్పేసి ఒక వీడియో చేశాను అనమాట. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ వ్లాగ్, అంటే ఒక 7 days కంటిన్యూయస్ వ్లాగ్. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. వెయిట్ till I think so 2-3 days వెయిట్ చేయండి. You'll definitely love that video. And that's it for this video. We'll be meeting you in the other vlog. Until then, bye bye. Have a nice day.